ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు అసెంబ్లీకి వచ్చామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. స్పీకర్ తమకు సమయం ఇవ్వలేదని, ఆయన ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు కలుస్తామని చెప్పారు. జెడ్పీ మీటింగ్ లో డీఈఓను సస్పెండ్ చేయాలని కోరానని అన్నారు. నిరసన తెలిపినందుకు తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాజ్యాంగం ఉందా అని ప్రశ్నించారు ఆయన. ఇవాళ జెడ్పీ మీటింగ్లో, జిల్లా పరిషత్ మీటింగ్లో ఇవాళ నేను ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కలెక్టర్ గారు, సిఓ గారు అందరూ ఉంటే ఆడ నేను కలెక్టర్ గారిని అడిగిన, కలెక్టర్ గారు ఈ డిఈఓ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి, ఈ పేపర్ ఎట్లా ఇచ్చిండ్రు అని నేను ఆ రోజు డిఈఓ గారిని అడిగితే, డిఈఓ గారిని సస్పెండ్ చేయాలని నేను అడిగితే కలెక్టర్ గారు అబ్రప్ట్గా తను సిఓ గారు లేచి వెళ్ళిపోతుంటే నేను నాతో పాటు మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మా బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలము ఆ జెడ్పీ హాల్ మీటింగ్ లోపల మేము ధర్నా చేస్తే, ధర్నా కూడా కాదు నిరసన వ్యక్తం చేస్తే కలెక్టర్ గారు సిఓ గారికి చెప్పించి మా మీద కేసు పెట్టియడం అనేది అసలు ఇది భారతదేశ చరిత్రలో ఏదైనా అసెంబ్లీలో కానీ జెడ్పీలలో కానీ ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తే కేసు పెట్టిన సిచ్యువేషన్ ఉన్నదా? అసలు దీనికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదా? అసలు రాజ్యాంగం ఉన్నదా లేదా?